దొంగలంటే మూతులకు మాస్కులు చేతులకు గ్లౌజులు వేసుకొని వస్తారని తెలుసు గాని గీళ్ళు చూసిండ్రా దర్జాగా ఆఫీసర్ల లెక్కనే కార్లు ఎట్లా వచ్చిర్రో. ఇక కార్లు ఎందుకు వచ్చిండ్రో ఏమో గాని ముందుగాలనైతే ఇద్దరు బక్కపోరగాన్లు దిగిపోయిర్రు. అటెన్కాల వెనక పొంటి ఇంకో బద్మాషిగాడొచ్చి ఇండ్లకేంచి ఎవరన్నా చూస్తున్నారా లేదా అని చక్కర్లు కొట్టుకుంటా తిరిగిండు. ఇక ముందుగాల పోయిన పోరగాన్లిద్దరూ ఆడున్న బండిని తీసుకొచ్చి ఎవ్వలకు కనబడకుండా ఉండాలని గోడ ముంగట పెట్టిర్రు. ఇక శేషేది దొంగతనమాయి. అదోటిదోటి దొంగతాళాలు పెట్టి బండిని షాల్ చేయనీకి బగ్గనే తిప్పలు పడ్డారు గాని ఎంతకు రాలే. నీ అవ్వ మనిద్దరం గెంతగానం తనలాడుతున్నాం గిది అసలుకే అత్తలేదని సప్పుడు చేయకపోయి కార్లున్న ఇంకో బద్మాషిగాన్ని తీసుకొచ్చిర్రు. అగో చూసిండు కదా గీన ఆకారం చూసి అనుకున్నట్టున్నారు గీడెట్లయినా తాళాలు తీస్తాడని. తీయకపోతే ఆఖరికి హ్యాండిల్లని ఇరగొట్టైనా బండిని తీసుకొస్తాడని ఇక అనుకున్నట్టే అటు ఇటు తనలాని బండి తాళాలు తీసి షాల్ చేసుకుని అవతల పడ్డారు. ఇట్లా అనంతపురంలో అయింది ఈ వింత చోరీ. ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు అసలు ముచ్చట బయటపడ్డది. అయితే కొన్నొద్దుల కాడికేంచి గిట్లనే ఇండ్ల ముంగట పెట్టిన బైకులు బగ్గనే మిస్ అవుతున్నాయట. ఎంక్వైరీ చేయనీకి పోలీసోళ్లే మస్తుగా తిప్పలు పడుతున్నారట. ఇక దొంగోళ్ళ పాపం పండినట్టు ఆఖరికి గీడున్న బైకును ఎత్తుకపోతుంటే సీసీ కెమెరాల కండ్ల పడ్డారు. కేసు బుకింగ్ చేసుకుని దొంగోళ్లను పట్టుకునే పనిలో పడ్డారట పోలీసోళ్ళు. కానీ సూచిండ్రానుల్లా దొంగలెట్ల మోపైర్రా. పాతకాలం ట్రెండ్ను ఫాలో చేయకుండా చోరీలల్లో కూడా కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారన్నట్టు గిట్లా.